అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. శాంతి గారు ఇప్పుడు అందరూ అనుకోవటం ఈవిడ భర్తను మోసం చేసింది, భర్త ఉండగానే వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, అలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక రకంగా ఈవిడ కూడా బలిపశువే. ఎందుకంటే నిన్న టీవీ5 డిబేట్లో మూర్తి గారు నిర్వహించిన డిబేట్లో ఎవరో పెద్ద ఆయన వచ్చారు, ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఆయన కొన్ని వాస్తవాలు చెప్పారండి. అసలు ఈవిడికి ఉద్యోగం రావటమే అక్రమ మార్గంలో వచ్చిందట. వాస్తవానికి గిరిజన విద్యార్థులకి 135 మార్కులు రావాల్సి ఉండగా ఈవిడ కేవలం 98 మార్కులు వచ్చేట. ఈవిడికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉండగా వాళ్ళకి కాదని ఈవిడికే ఉద్యోగం ఇప్పించాడు విజయసాయి రెడ్డి. అంటే ఒక వ్యక్తిని, ఒక అమాయకురాల్ని సెలెక్ట్ చేసుకుని ఆవిడికి ఒక ఉద్యోగం ఇప్పించి, ఎక్కడ రాయలసీమ జోన్లో ఉండాల్సిన ఆవిడ్ని ఇక్కడ వైజాగ్ జోన్కు తెచ్చుకుని, అంటే వెనక ముందు ఎవరు లేనోళ్ళు అయితే మనం ఏది చెప్తే చేస్తారు, వాళ్ళకి కొంచెం డబ్బు ఆశ చూపిస్తే వాళ్ళు ఎంతవరకు అని వెళ్ళిపోతారనే చిన్న చూపండి విజయసాయి రెడ్డిది. ఇక్కడ వైజాగ్లో పోస్టింగ్ చేయించుకుని ఈవిడితో చేయించరా అని అడ్డమని పనులు చేయించారు. అక్కడ ఉన్న దసపల్ల భూములు కానీ, మాన్సాస్ ట్రస్ట్ ఏదో ఉంది ట్రస్ట్ భూములు కానీ, ఆలయ ట్రస్ట్ భూములు కానీ, 1-2 కాదండి, ఆ ప్రేమ సమాజం భూములు కానీ కొన్ని వేల ఎకరాలు రాయించేసుకున్నాడట విజయసాయి రెడ్డి. రాయించేసుకుని ఈవిడ్ని ఉద్యోగరీత్యా వాడుకున్నారు, శారీరకంగా కూడా వాడుకున్నారండి. శారీరకంగా వాడుకుని ఆవిడ తల్లిని చేశారు. ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లడు తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితి. ఈవిడేమో ఒక పేరు చెప్తుంది, సుభాష్ రెడ్డి ఏదో, ఆడొచ్చేమో నాకు సంబంధం లేదంటాడు, ఇలా ఆయన వచ్చేమో విజయసాయి రెడ్డి కావాలంటే DNA టెస్ట్ చేయించండి అంటాడు. ఆల్మోస్ట్ కుక్కల చింపిన విస్తర అయిపోయిందండి ఆవిడ జీవితం. అయితే ఈరోజు ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో వారు కొన్ని విషయాలను రివీల్ చేశారండి. అవి చూస్తే పాపం ఇంకా అయిపోయింది శాంతి గారి విషయం అనేది మనకు అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ మీ భర్త ఎవరో వివరణివ్వండి. అసలు ఏ మహిళ కన్నా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏమైనా ఉంటుందండి? ఆవిడ క్లియర్గా మొన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిందండి? 2016లో మా భర్త మదన్ మోహన్కి విడాకులు ఇచ్చేశాను, 2020లో సుభాష్ రెడ్డిని పెళ్లి చేసుకున్నాను, సుభాష్ రెడ్డి ద్వారా నేను గర్భవతినయ్యాను, నా పుట్టేబిడ్డగా అతనే తండ్రి అని చెప్పింది ఆవిడ. కానీ ఇక్కడికి వస్తే ఈ ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు ఉన్నారో ఈయన కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారండి. దేవాదాయ శాఖలో 2020లో ఉద్యోగం చేరినప్పుడు భర్త పేరు కె మదన్ మోహన్ అని పేర్కొన్నారు. 2020లోనే కె మదన్ మోహన్ అని చెప్పిందట ఈవిడ శాంతి గారు ఆవిడ అప్లికేషన్లో. 2016లో విడాకులు తీసుకున్న భర్త పేరు 2020లో పెట్టరు కదండి. అంటే 2016లో విడాకులు తీసుకున్నానని ఆవిడ చెప్పిన మాట అబద్ధమే కదా. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్. 2013లో పెళ్ళయింది. ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు విడాకుల పత్రం 2016లో అయిపోయింది అంటుంది. అయిపోతే మరి 2020లో ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా మదన్ మోహనే నా భర్తను రాసిచ్చిందట. ఇప్పుడు ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చి ఈ వాస్తవాలు బయట పెట్టేదాకా చాలామంది వైసీపీ వాళ్ళు ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుందట, రెండో పెళ్లి చేసుకున్న ఒక గిరిజన మహిళని వేధిస్తున్నారట, పుట్టిన బిడ్డను కూడా అవమానిస్తున్నారు. ఏది పచ్చ మీడియా వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అని ఇప్పుడు దాకా పోసుకోలు కబుర్లు చెప్పిన వాళ్ళు అందరూ మరి మొగాలు ఎక్కడ పెట్టుకుంటారు? సిగ్గా ఎగ్గండి వాళ్ళకి. నోటికి ఏదొస్తే అది వాగటం తప్ప ఇలాంటివి ఏమైనా బట్టబయలైనప్పుడు కనీసం మొఖాలు చూపించడానికి కూడా చిచ్చి అండి. సర్వీస్ రిజిస్టర్లో అదే నమోదు చేయించారు. గత ఏడాది జనవరి 25 అంటే 2023 అనుకుంటా అండి. 2023 జనవరి 25న ప్రసూతి సెలవుల కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా భర్త పేరు మదన్ మోహన్ అని పేర్కొన్నారు. 2023లో కూడా నా భర్త మదన్ మోహన్ అని రాసిందట. ఇది ప్రెగ్నెంట్ అయ్యి ఆ సెలవులు పెట్టుకుంటారు కదండి, గర్భవతి అయినప్పుడు సెలవులు ఇస్తారు, ప్రసూతి సెలవులు. ఆ సెలవులకు అప్లై చేసుకున్నప్పుడు కూడా వైఫ్ ఆఫ్ మదన్ మోహన్ అని రాసిందట. అప్పటికే ఆవిడ కడుపులో సుభాష్ రెడ్డి అనేవాడు బిడ్డ పెరుగుతుండగా. ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పాపం ఆ మనిషిని, నిజంగా శాంతి అనే ఆ లేడీని వెనక ముందు ఎవరు లేకపోవడం చూసి ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారండి. కుక్కల చింపిన విస్తరి చేశారు పాపం ఆవిడ జీవితాన్ని. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం ఉద్యోగ ప్రవర్తన నియమావళికి విరుద్ధం. దీనిపై 15 రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సస్పెన్షన్లో ఉన్న సహాయ కమిషనర్ కె శాంతిక, శాఖ కమిషనర్ సత్యనారాయణ తాకీదు జారీ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ నోటీస్ వెళ్ళింది. ఏం సమాధానం చెప్తుంది? ఆవిడ వచ్చి సుభాష్ రెడ్డి నా భర్త అని చెప్తే ఆడేమో కాదంటాడు. లేదు నా భర్త మదన్ మోహన్ అంటే మరి నువ్వు 2016లో నువ్వు విడాకులు తీసుకున్నాను నేను ఎందుకు చెప్పో ప్రెస్ మీట్ పెట్టాను అడుగుతారు. ఏమైపోవాలి ఇప్పుడు ఆ మనిషి? వీళ్ళని నమ్ముకున్నందుకు, సాయిరెడ్డిని సుభాష్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఇప్పుడు ఆవిడ బ్రతికి ఏం కావాలి? ఆవిడ ప్రాణాలకు ఏదైనా అపాయం వస్తే ఏంటి పరిస్థితి? తనను తానే ఏమన్నా చేసుకున్నా, లేదా ఈ వైసీపీ వాళ్ళే వివేకానంద రెడ్డి గారిని లేపేసి చంద్రబాబు నాయుడు గారు మేము నెట్టేద్దాం అన్నట్టు శాంతి గారిని కూడా లేపేసి చంద్రబాబు నాయుడు గారి వల్లే చచ్చిపోయిందని క్రియేట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోకర్లే.
అంత క్రిమినల్ నా కొడుకులేళ్ళు. ఆమె తీరుతో దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగిందని దీనిపై వివరణ ఇవ్వాలని. అవును, దేవాదాయ శాఖ అంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా గొప్పతనం ఉన్న శాఖ అది. దేవుళ్ళ నిర్వహణ, ఆలయాల నిర్వహణ, ఆలయాలకు సంబంధించిన భూముల నిర్వహణ చాలా గొప్ప పని అండి అది. వాస్తవానికి దేవాలయాల్లోకి ఎవరైనా ఉద్యోగులు ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా ఆ దేవుడి మీద నమ్మకం ఉందని అఫిడవిట్ ఇవ్వాలి. అలాంటి పొజిషన్లో ఉన్న ఈమె మరి ఇదేంటి విడాకులు ఇచ్చాను అంటది, ఇవ్వలేదని ఈయన అంటాడు, నేను వేరే పెళ్లి చేసుకున్నాను అతనికే నేను పెట్టిన కంటాను అంటది, ఆడేమో కాదంటాడు. మొత్తం ఆ దేవాదాయ శాఖ ప్రతిష్టకి భంగం ఇది. ఆమె తీరుపై 6 అభియోగాలు నమోదు చేస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. నిజానికి పాపం ఈ మనిషి, ఈ శాంతి అనే ఆవిడ ఒక బలిపశువు. శాంతి నువ్వు వచ్చి సంతకాలు పెట్టి ఈ ఆస్తులని మా పేరెంట్ రాసి అన్నాడు సాయిరెడ్డి. పోయి రాసింది. పోయి వెళ్ళి అక్కడ విజయవాడలో ఒక 4 కోట్ల విల్ల ఉంది తీసుకో అన్నాడు. వెళ్ళి హ్యాపీగా తీసుకుంది. దాంతోపాటు ఇంకా చాలా ఇచ్చి ఉంటారు, మామిడి తోటలు గీవిడి తోటలు ఏవో ఇచ్చారట వీళ్ళు. ఎందుకంటే అక్కడ వేల కోట్ల రూపాయల ఆస్తులు రాసి ఇచ్చేసింది. వేల కోట్ల రూపాయల ఆస్తులు అలా వాడుకున్నారు ఆవిడ ఉద్యోగాన్ని. తర్వాత ఆవిడని శారీరకంగా వాడుకున్నారు. నీకెందుకు, నువ్వు మాతో ఉంటే నీ లైఫ్ బాగుంటుంది, ఆ మదన్ మోహన్ ఏం సంపాదించాడు, నిజాయితీ లేకపోతే ఇది నీతి నియమాలు అంటాడు, అలాంటి వాడి దగ్గర ఉంటే నువ్వే సుఖపడతావు. మాలాంటి వాళ్ళ దగ్గర ఉంటే చూసావా ఇక్కడ 5 స్టార్ హోటల్లో ఈ మెయింటెనెన్స్, కార్లు, బంగ్లాలు, విల్లాలు ఇలా ఉంటుంది మాతోటి, నువ్వు మాతోటి ఉండిపో అని ఆవిడని లోపరుచుకున్నారు. 2 ఆడపిల్లల తల్లి, ఆల్రెడీ పెళ్ళైన గృహిణి, భర్త ఉన్నాడు. అలాంటి ఒక లేడీని ఇంత దారుణంగా వాడుకున్నారండి. చాలా ఘోరంగా వాడుకున్నారు. ఇది ఆల్మోస్ట్ రేప్ అండి ఇది. ఆవిడికి తెలియక ఆ తెంగరతనంతో ఏదేదో మాట్లాడుతుంది, కానీ ప్రలోభ పెట్టి ఆవిడని మానభంగం చేశారు ఈ సాయిరెడ్డి అని బ్యాచ్. ఆవిడకి ఇంకా మరి ఎలాగైందో ఎలాగలేదో జ్ఞానబలం నాకైతే అర్థం కావట్లే. చెప్పనా అన్నీ చెప్పేసింది వచ్చి. శాంతిపై ఆరోపణలు రావడంతో 2ను సస్పెండ్ చేసి 9 అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల ఆమె నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలు, ఉమ్మడి విశాఖ జిల్లాలో సహాయ కమిషనర్గా ఉన్నప్పుడు చేసిన ఉల్లంఘనలకు సంబంధించి కొత్త 6 అభియోగాలు మోపారు. 6 ఛార్జీలు వేశారటండి. ఏంటి ఆ ఛార్జీలు అంటే, విధుల్లో చేరినప్పుడు భర్త పేరు మదన్ మోహన్ అని చెప్పి వేరొకరితో వివాహం చేసుకున్నట్లు వెల్లడించడంపై ఓ అభియోగం నమోదు చేయగా దేవాదాయ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ రెండోది. నువ్వు భర్త ఒకడు అన్నావు, తర్వాత మొన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టావో అక్కడేమో ఇంకొకడు అంటున్నావు. ఏంటమ్మా దీని సంగతి ఏంటి, ఎందుకు ఎవరు నీ భర్త ఎవరు, నీ మొగుడు ఎవరు అని అడిగారు. కమిషనర్ అనుమతి లేకుండా విలేకరుల సమావేశంలో మాట్లాడటంపై మరో అభియోగం. కమిషనర్కి చెప్పకుండా ఈవిడెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసింది. ఊరికే పెట్టలే, సాయిరెడ్డి పెట్టించాడు. సాయిరెడ్డి ఈవిడికి ఫోన్ చేశామా, మీ ఆయనకి మొత్తం విషయాలన్నీ తెలిసిపోయినట్టున్నాయి, మీ ఆయన నా మీద బ్లేమ్ చేసేస్తున్నాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి, ఇందులో సాయిరెడ్డికి ఏం సంబంధం లేదు, అంతా కూడా సుభాష్ రెడ్డితోనే జరిగిందని ఆ ఎవడో ఒకడు ఉన్నాడు కదా గొట్టంగాడు, ఆడి మీద వేసేయి, నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, ఇక ప్రెస్ వాళ్ళని నేను పంపిస్తున్నానని సాయిరెడ్డి ప్రెస్ వాళ్ళని పంపించి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి టేబుల్ వేసి టేబుల్ మీద ఒక బెడ్షీట్ కూడా వేసేసాడు. పాపం ఆవిడేం చేస్తుంది, సాయిరెడ్డి గారే చెప్పారంటే ఇది మనం చేయడం కరెక్ట్ ఏమో అని వెళ్ళి పెట్టేసింది. గతంలో కూడా సాయిరెడ్డి అండ చూసుకునే ఎవరో ఒక అధికారం ఎసగబోసేసింది. అక్కడేమో ఎవరో అపార్ట్మెంట్లో కూడా ఏదో గొడవట. వీళ్ళ ఇది చూసి ఆవిడ అసలు కింద మీద నిలబడలేదండి పాపం. కానీ ఇప్పుడు మొత్తం నేల మట్టం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉంటారు. ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు బాగా తెలుసు సార్. మీరు పార్టీకి వెన్నుముక అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి గత ఏడాది మే 28న ట్వీట్ చేశారని, ఇది పార్టీతో ఉన్న అనుబంధాన్ని సూచిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగిగా ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని అభియోగంలో పేర్కొంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ కార్యక్రమాల్లో కానీ పాల్గొకూడదు. ఇవిడి సార్ మీరు ఎప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలుసు సార్, మీరు వైసీపీకి వెన్నుముక సార్ అనే ట్వీట్ పెట్టింది, తెగించింది, బరి తెగించింది, డైరెక్ట్ అయిపోయింది. ఇంకా ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మర్చిపోయింది, వైసీపీ కార్యకర్త అనుకుంది, వైసీపీలో ఎమ్మెల్యే అయిపోతానేమో అని. అలాంటి హామీ కూడా ఇచ్చుంటారు పాపం ఆవిడికి. నువ్వేం పర్లేదు, ఒకవేళ దొరికేసినా నేను సస్పెండ్ చేస్తారు, లేదా నీ ఉద్యోగం తీసేస్తారు, నిన్ను వైసీపీలో జాయిన్ చేసుకుని నిన్ను నేను ఎమ్మెల్యే చేసేస్తానని ఉంటాడు, మంత్రి చేస్తానని ఉంటాడు. ఎందుకంటే చీటర్లు అలాగే కదండి మోసం చేస్తారు. అయితే మన బుద్ధి ఏమైంది, శాంతి బాగా చదువుకున్నావు, నువ్వు అడ్వకేట్వి, లా చేసావు, ఏమైంది నీ బుద్ధి? మొత్తం నీ కాపురాన్ని నాశనం చేసుకున్నావు, నీ క్యారెక్టర్ని నాశనం చేసుకున్నావు, నీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసావు. నువ్వు ఒక తప్పుడు మనిషిగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి. అప్రూవర్గా మారు, నువ్వు అప్రూవర్గా మారి జరిగిన దానికి ఎవడెవడ కారణం ఏంటని చెప్తే తప్ప ఈ పోయిన ఈ పరువు, నీ మీద పడ్డ ఈ బ్లేము అది పోగొట్టుకోలేవు నువ్వు.
విశాఖపట్నంలో నివాసం ఉంటున్నట్టు అపార్ట్మెంట్లో గొడవ. ఆ గొడవలో కూడా కేసు నమోదైందంట మేడం మీద. శాంతి అధికారం లేకపోయినా సరే ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో అనకాపల్లి సిద్ధేశ్వర ఆలయం, చోడవరం విఘ్నేశ్వర ఆలయం, హార్డెంజ్ రెస్ట్ హౌస్, లంకెలపాలెం పరదేశం ఆలయం, పాయకురావుపేటలో పాండురంగ స్వామి ఆలయం, దారపాలెం దారమల్లేశ్వర స్వామి ఆలయాలకు చెందిన దుకాణాలు, భూములు లీజులను 3 ఏళ్లకు బదులు 11 ఏళ్ళకి రెన్యువల్ చేసిందట. 3 ఏళ్ళు ఉండేది 11 ఏళ్ళకి ఇచ్చింది. ఏది వైసీపీ వాళ్ళకి. ఆవిడకి అసలు అధికారం లేదట ఈ ఆలయాల జోలికి వెళ్ళటం. ఆలయాల దగ్గర ఉన్న దుకాణాలు, ఆలయాల భూములు వందల వేల ఎకరాలు ఉంటాయి. రాసి ఇచ్చేసింది అంతే. ఇలా బాబు గారు సొత్తు ఇదంతా. నా సంతకం నాకు ఎలాగ ఉద్యోగం ఇప్పించారు సాయిరెడ్డి గారు, నాకు అర్హత లేకపోయినా కాబట్టి నేను సంతకం పెడతాను, పెట్టేసింది అంతే. ఇప్పుడు ఎన్నింటికి ఎవరు వెళ్తారు జైలు కంటే ఆవిడే వెళ్తుంది. సాయిరెడ్డి వెళ్ళడం నాకేటి సంబంధం అని అడుగుతాడు. ఇప్పుడు ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డకు నాకేటి సంబంధం అన్నట్టే ఆవిడ ఎప్పుడో సంతకాలు పెట్టింది, ఆవిడ డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని పెట్టుంటుంది, మాకేటి సంబంధం అంటారు. అయిపోయింది బలిపసుపు. గతంలో సత్యంబాబు ఆయేషా మీద హత్య కేసులన్నీ అరెస్ట్ చేసి ఒరే ఒప్పేసుకోరా నీకు చాలా బాగుంటుంది, నీకు అలా ఇస్తాం ఇలాగిస్తామని ఇదే వైఎస్ఆర్ గవర్నమెంట్లో చేస్తే ఏడాలకు ఒప్పుకున్నాడు. పాపం లేదు చేస్తారేమో అనుకుని 8 సంవత్సరాలు జైలు అనుభవించాడు, నరక యాతన అనుభవించాడు. అలాగే సేమ్ కొడుకు సీను వీళ్ళ కోసం చేశాడు, వైసీపీ కోసం, వైసీపీకి సానుభూతి రావాలని 5 సంవత్సరాలు జైలు అనుభవించాడు. వీళ్ళ పని అయిపోయిన తర్వాత ఈ ఎంగిలి విస్తరాకునన్నా పారేసిన తర్వాత ఒకసారి ఇలా చూస్తాం. వీళ్ళు ఎంగిలి విస్తరాకును చూసినట్టు కూడా చూడరు వైసీపీ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న నైజం అది. ఈవిడికి తెలియక బుక్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది కదా, ఒక గిరిజన మహిళని ఎంత ఘోరంగా పాడు చేసి రకరకాలుగా ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ లాంటిదండి ఇది. ఎందుకంటే ఆవిడ ఒకరి పేరు చెప్తుంది, అలా ఆయన ఒకరి పేరు చెప్తారు, రకరకాలుగా ఉంది. ఒక మహిళని ప్రలోభపెట్టి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ లాంటిది ఇది. ఇంత జరిగితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్క మాట, ఒక్క ఖండన, సాయిరెడ్డి గారు ఎలా చేశారు, సాయిరెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటాం, లేదా సాయిరెడ్డి గారి మీద ఎంక్వైరీ చేయండి, ఒకవేళ నిజమని తెలితే ఆయన అరెస్ట్ చేయండి, ఒక్క మాట ఎక్కడన్నా అన్నాడండి. ఎవరైతే గోరెంట్ల మాధవ్ బట్టలిప్పుకుని తిరిగి మనందరం మన కళ్ళతో చూసాం. కనీసం వచ్చి ఖండించాడా మాధవ్ చేసిన పనికి మేము ఖండిస్తున్నాం, అతనిగో 3 నెలలు సస్పెండ్ ఎక్కడన్నా అన్నాడా? అంబటి రాంబాబు పెళ్ళయి పిల్లలుండి ముసలోడు వేరే వాళ్ళతోటి పనికిమాల కబుర్లు చెప్తూ అడ్డంగా దొరికేస్తే అంబటి రాంబాబు ఇలా చేశాడు, అతని మీద ఇక చర్యలు తీసుకుంటున్నాం, ఎక్కడన్నా ఒక్క మాట అనకపోగా మా అంబటి రాంబాబు అన్న ఎంతో సౌమ్యుడు, డబ్బులు అంతంత మాత్రమే, ఈయనకు ఓటేసి గెలిపించండి, ఇలాంటి నేరస్తులందరినీ అంత వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు సడన్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి అంటే ఎలా ఉంటుందండి మాలాంటి వాళ్ళకి వినడానికి? అసహ్యం ఏదండి. ఆటవిక పాలనని యావత్ భారతదేశానికి వివరిస్తారట. ఆల్రెడీ భారతదేశం మొత్తానికి జగన్ గారి గురించి తెలుసు. భారతదేశంలోనే అత్యధిక అక్రమాస్తుల కేసులు కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం అందరికీ తెలుసు. సొంత బాబాయిని కూడా వీళ్ళే చంపుకుని ఆ ఎంక్వైరీ చేయడానికి వచ్చిన సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కూడా కేసు పెట్టి సిబిఐని కూడా బెదిరించారనే విషయం భారతదేశం మొత్తం తెలుసు. వీళ్ళు ఆడే డ్రామాలన్నీ భారతదేశం మొత్తం తెలుసు. మరి ఇప్పుడు వెళ్ళినా ఏమీ తెలియనట్టు మా ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందని ఈయన చెప్తే ఏమంటే ఢిల్లీలో మన వాళ్ళని చూస్తున్నారు ఎవరండి? ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి, అతని పద్ధతి ఏంటి, అతని వ్యవహారం ఏంటి, అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, అన్నీ తెలుసు కదా. అతను అంత దారుణమైన అక్రమాస్తులు కలిగిన వ్యక్తి, అక్రమాలు చేసిన వ్యక్తి ఈరోజు వచ్చి పతివ్రతలాగా ఈయన ఇక్కడ ధర్నా చేస్తున్నట్టే ఆ చూసేవాళ్ళకి ఎలా ఉంటుందండి? నేషనల్ మీడియా కూడా చాలాసార్లు వేసింది వైసీపీ గురించి. ఎవరిస్తున్నారండి ఈయనకి ఇలాంటి సలహాలు? ఇలాంటి సలహాలు ఏంటి? ఇప్పుడు ఎలాగైనా సరే టీడీపీని ప్రశాంతంగా పరిపాలన చేయనివ్వకూడదు, ఎలాగైనా సరే ఇక్కడికి రాష్ట్రపతి పాలన తెచ్చి అంత ఈజీయా? ఇది రాష్ట్రంలో ప్రజలు 56% మంది, 56 అంటే 156 మంది కూటమి ప్రభుత్వాన్ని బలపరిచారు. ఆ ప్రజా నిర్ణయాన్ని కాదని ఈయన వెళ్ళి ధర్నా చేసేస్తే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వచ్చేస్తుందా? ఈ ప్రజాప్రతినిధులందరినీ డిజాల్వ్ చేసేస్తారా? ఆశ కన్నా హద్దు ఉండొద్దా? ఎంత ఘోరమైన ఆశలా? అయితే నారా లోకేష్ గారికి ఈ వీడియో ద్వారా ఒకటి విన్నవిస్తున్నానండి. వైజాగ్ సిటీ అంటే ప్రశాంతమైన సిటీ. అక్కడ అందరూ కూడా సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళు ఉంటారండి, ఉద్యోగస్తులు ఉంటారు. ఆ పోర్ట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా, ఆ జిల్లాలో ఎక్కడన్నా వేరు చిన్న చిన్న విలేజ్ల్లో ఉన్న చిన్న మండలాల్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైజాగ్లోనే ఇల్లు కొనుక్కుంటారు, వైజాగ్లో స్థలం కొనుక్కుంటారు. అక్కడ ఉంటే ప్రశాంతంగా పిల్లలు చదువు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది సిటీ అని అందరూ సాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ తోటి అక్కడికి షిఫ్ట్ అయిన వాళ్ళే. ఈ విజయసాయి రెడ్డి అండ్ బ్యాచ్, ఈ గెద్దల ముఠ, ఈ భూతాల ముఠ వైజాగ్ మీద పడి
ఈ శాంతి గారు లాంటి వాళ్ళనో మరొకళ్ళనో పావులుగా వాడుకుని అక్కడ ఉన్న వాళ్ళు ఆస్తులన్నీ దోచుకున్నారండి. కొన్ని వేల ఎకరాలు ట్రస్ట్ భూములు కాదు, సిబిసిఎన్సి క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు, దేవాలయం ఆస్తులు, మాన్సాన్ భూములు, దస్పల్లా భూములు, ఋషికొండ భూములు, 1-2 కాదండి, కొన్ని వేల ఎకరాలు. ఇప్పుడు లోకేష్ గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు మంగళగిరిలో. ఆయనకు అవకాశం ఉంటే వారానికో 10 రోజులకో 15 రోజులకో ఒక్కరోజు వైజాగ్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించాలండి. ఈ వైసీపీ వాళ్ళ బాధితులైన ప్రతి ఒక్కరు కూడా మీరు రండి అంటే కొన్ని వందల మంది వస్తారేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళని ఆదుకునే నాదులు లేడు అక్కడ. ఇదంతా రౌడీ బ్యాచ్, పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేశారు, అధికారులంతా వాళ్లే. ఇలాంటి పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న వైజాగ్ వాసులకి ఇప్పుడు కనుక లోకేష్ గారు వైజాగ్లో ఎంట్రీ ఇస్తే ఒక హీరో ఎంట్రీలా ఉంటుందండి. వాళ్ళందరి కష్టాలు తీర్చిన అవుతారు. దయచేసి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఒక బాధ్యత గల పౌరుడిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆయనకి.